ఒకసారి కళ్ళు మూసుకుని ఊహించుకోండి. తమిళనాడులో ఇప్పుడు తిరుగులేని సూపర్ స్టార్. కోట్ల మంది అభిమానుల దళపతి. కానీ ఆయన కెరీర్ మొదలైనప్పుడు జరిగిన ఆ ఒక్క సంఘటన ఎవరైనా ఊహించగలరా? 1992లో 'నలయ తీర్పు' సినిమాతో వెండితెర మీద అడుగుపెట్టినప్పుడు రిజల్ట్ ఏంటో తెలుసా? బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం. హీరోగా అతనికి ఏమాత్రం టాలెంట్ లేదు. కేవలం తండ్రి పేరుతోనే వచ్చాడు అని విమర్శలు వెల్లువెత్తాయి. కానీ ఆ ఫ్లాప్ నుంచే ఒక లెజెండ్ పుడతాడని అప్పట్లో ఎవరూ ఊహించలేదు. ఆ పరాజయమే విజయ్‌ను ఒక బలమైన యోధుడిగా ఎలా మార్చింది? ఇప్పుడు ఆయన సినిమా నుంచి రాజకీయ రణరంగం వరకు ఎలా సాగారు? రండి, ఈ అసాధారణ ప్రయాణాన్ని చూద్దాం. ఒక సాధారణ కుర్రాడు 'నలయ తీర్పు'తో విమర్శల పాలైన రోజది. కానీ ఆ విమర్శలే ఆయనకు మంటను పెట్టాయి. తన స్నేహితుల బృందం ఇచ్చిన ధైర్యంతో కష్టాన్ని నమ్ముకుని నిలబడ్డారు. అయితే ఆ విజయం వెనుక ఒక లోతైన విషాదం ఉంది. తన ప్రాణప్రదమైన చెల్లి విధును కోల్పోయిన ఆ శూన్యం విజయ్‌ను లోపల నుంచి గట్టిపడేలా చేసింది. చిన్నతనంలోనే తగిలిన ఆ పెద్ద దెబ్బ ఇప్పుడు లక్షలాది మంది ప్రజల కన్నీళ్లను తుడిచే స్థాయికి ఆయన్ని ఎదిగేలా చేసింది. ఆ వ్యక్తిగత గాయం, ఆ కన్నీరు ఈరోజు ఆయనను ఒక కఠినమైన యోధుడిలా, ప్రజానాయకుడిగా మార్చాయి. వెండితెరపై దళపతిగా ఎదుగుతుంటే వ్యవస్థలోని శక్తులకు భయం మొదలైంది. ఆయన సినిమా రిలీజ్ అయితే తమ రాజకీయ ఉనికికి ప్రమాదమని భావించి ప్రతి సినిమాను ఆపడానికి ప్రయత్నించారు. కేసులు, థియేటర్ల మీద ఒత్తిళ్లు, ఇలా రకరకాల ఇబ్బందులు పెట్టారు. కానీ విజయ్ వెనక్కి తగ్గాడా? లేదు. అప్పుడు ప్రేక్షకులు ఆయనకు అడ్డగా నడిచారు. సినిమా రంగంలోనే ఆయన గెలిచారంటే అది కేవలం నటన వల్ల కాదు, ప్రజల గుండెల్లో ఆయనకు ఉన్న స్థానం వల్ల. అదే స్థానం ఇప్పుడు ఆయనను రాజకీయాల్లోనూ ముఖ్యమంత్రి రేసులో ముందుంచింది. రాజకీయాల్లోకి రాగానే ఆయన్ను అడ్డుకోవడానికి ఎన్ని కుట్రలు జరగలేదు. కరూర్ సభలో జరిగిన తొక్కిసలాట వంటి ఘటనను చూపి ఆయన మీద బురద జల్లడానికి ప్రయత్నించారు. ఎందుకంటే జనం ఆయన కోసం వేల సంఖ్యలో పోటెత్తుతుంటే ఆ జనసందోహం చూసి ప్రత్యర్థులకు వణుకు పుట్టింది. ఆయన సభలకు అనుమతులకు నిరాకరించడం, కార్యకర్తలను భయపెట్టడం, ఇలా వ్యవస్థాపరమైన ఇబ్బందులు ఎన్ని పెట్టినా విజయ్ తన ప్రయాణాన్ని ఆపలేదు. ఆ కష్టాలే ఆయన్ను ఇప్పుడు ప్రజల కళ్ళల్లో ముఖ్యమంత్రిని చేశాయి. ఆ అడ్డంకులే ఆయన గెలుపునకు సోపానాలయ్యాయి. ఇప్పుడు ఫలితం మన కళ్ళ ముందే ఉంది. రాజకీయ వ్యూహాలు, కుట్రలు అన్నీ బూడిదయ్యాయి. ప్రజల తీర్పు స్పష్టంగా ఉంది. తన సినిమాలను ఆపాలని చూసిన వారే ఇప్పుడు ఆయన ముందు తలదించుకోవలసిన పరిస్థితి. విజయ్ కేవలం ఒక పార్టీని గెలిపించుకోలేదు, ఒక వ్యవస్థనే మార్చగలిగే శక్తిని సాధించాడు. ఆయనకు ఎదురైన ప్రతి ఇబ్బంది, ప్రతి కష్టం ఆయనను మరింత బలవంతుని చేశాయి. తమిళిగా వెట్రి కలగం ఇప్పుడు ఒక పార్టీ కాదు, అది లక్షలాది మంది ఆశ. సీఎం పీఠంపై ఆయన కూర్చోవడం అనేది ఇక లాంఛనం మాత్రమే. ఒకప్పుడు ఫ్లాప్ హీరో, ఇప్పుడు రాష్ట్ర భౌతవ్యాన్ని మార్చబోయే నాయకుడు. చెల్లిని కోల్పోయిన బాధ నుంచి అగ్రపీఠం అధిష్ఠించే వరకు విజయ్ సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన పాఠం. కష్టాల్లో ఉన్నప్పుడు స్నేహితులు ఇచ్చిన ధైర్యం, ఒంటరిగా ఉన్నప్పుడు చెల్లి జ్ఞాపకాలు, ఎదుర్కొన్న ఆటంకాలు, ఇవన్నీ ఆయనకు గెలుపును రాసిపెట్టాయి. దళపతి ఇక వెండితెర మీదే కాదు, అసెంబ్లీలో తన సత్తా చూపించబోతున్నాడు. తమిళనాడు కొత్త చరిత్రకు కొత్త ముఖ్యమంత్రి విజయ్ సిద్ధమయ్యారు. ఇది ఆయన పట్టుదల, ప్రజల నమ్మకం, అంతిమంగా దక్కిన విజయం.